కొంత కాదు కొంత కాదు, ఇంత కాదు ఇంత కాదు అంత కాదు, కొంత కాదు కొంత కాదు కొంత ఇష్టం. మంచిగా నన్ను ప్రేమిస్తాడు, నా ప్రార్థనలను వింటాడు, నాకు తోడుగా ఉంటాడు. యేసయ్య అంటే చెప్పలేనంత ఇష్టం, ఎంతో ఎంతో ఇష్టం, చాలా చాలా ఇష్టం. యేసయ్య అంటే చెప్పలేనంత ఇష్టం. మన బైబిల్ తిప్పినట్లయితే 21వ వచనం నుండి 28వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుంటాం. యేసు అక్కడి నుండి బయలుదేరి యేసు అక్కడి నుండి బయలుదేరి తురు సిదునుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ యుక్తతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రె యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునను కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. యేసు అక్కడి నుండి వెళ్ళి ఇది మత్తయి రాసినటువంటి సువార్తలో మనము ఒక జరిగిన అద్భుతం గురించి చూసాము. అట్లాగే మనము మార్కు సువార్త 7వ అధ్యాయం కూడా చూద్దాము. 7వ అధ్యాయంలో 24వ వచనం నుండి మనము 30వ వచనం వరకు చూద్దాం. ఈ రెండు ఒకే అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నటువంటివి. మార్కు కొన్ని విషయాలను రాస్తే మత్తయి ఇంకొన్ని విషయాలను రాశారు. ఆయన అక్కడ నుండి లేచి తురు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఏటను ప్రవేశించి, ఆ సంగతి ఎవరికి తెలియకుండా వాళ్ళని కోరను గాని ఆయన మరుగై ఉండలేకపోయింది. అపవిత్రాత్మ పడిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదములకు పడింది. ఆ స్త్రీ సురఫేనిక వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొని, ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల క్రింద ఉండి పిల్లలు పడవి రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను. అందుకని ఈ మాట చెప్పినదని, వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మచ్చ మీద పండుగలు ఉంటాయి, దయ్యము వదిలిపోయి ఉంటాయి చూచాను. సో ఈ రెండు చదివినటువంటి అధ్యాయంలో వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో ఏమో యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వచ్చారని,
ఇది అన్యులు నివసించేటువంటి ప్రాంతమని, ఈ ప్రాంతంలో కనాని స్త్రీ ఒక ఆమె తన కుమార్తె దెయ్యం బట్టి పీడించబడుతున్నదని వ్రాయబడి ఉన్నది. అదే కనుక మనము మార్కు సువార్త 7వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కొంచెం సపరేట్గా వెళ్ళి, అంటే ఈ పరిసయ్యులు వీరందరూ కూడా మరి ఎక్కువగా యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి విని మరి వారిలో వారు మాట్లాడుకుంటూ ఆయనకు వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి సమయంలో ఆయన ఒంటరిగా ఉండటానికి, కొంచెం ప్రైవేట్గా ఉండడానికి అని చెప్పి ఈ యొక్క అన్యులు అయినటువంటి ప్రదేశానికి వెళ్ళినట్టుగా మార్కు సువార్త మనకు చెప్తుంది. మార్కు సువార్తలో చాలా క్లుప్తంగా ఒక స్త్రీకి ఈ విధంగా బాధ ఉన్నది. ఆ బాధ వచ్చినప్పుడు ఏ విధంగా మరి యేసుక్రీస్తు వారు నేను చేయలేను అంటే, లేదు నువ్వే చెయ్యాలి అన్నట్టుగా ఒక చిన్న క్లుప్తముగా మాట్లాడినటువంటి మాట. అదే కనుక మనము మత్తయి సువార్త కనుక 15వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఈ 15వ అధ్యాయంలో చాలా క్లియర్ కట్గా అసలు ఏంటి పరిస్థితి అనేటువంటిది రాయబడింది. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి వచ్చినప్పుడు తన పరిచర్య అంతా కూడా యెరూషలేములోను గలిలయ ప్రాంతంలోను అనేక మంది మధ్య ఆయన పరిచయం జరిగిస్తూ వస్తున్నటువంటి సమయంలో ఆయన అనేక మందిని ముట్టాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి మరి వారి సమస్య నుండి బయటికి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అన్నిటికంటే గొప్పగా ఆయన ఎక్కువ మాట్లాడుతూ వచ్చింది రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చింది. అయితే మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఏమిటి అంటే, ఆయన మరి ఈ యెరూషలేము గలిలయ ఇటువంటి ప్రాంతాల్లోనే కాకుండా ఈ అన్యులు నివసించేటువంటి ప్రాంతానికి కూడా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్యులు నివసించేటువంటి ప్రాంతము అంటే రెండు విధంగా రాయబడింది. ఒకటి కనానీయులు నివసించేటువంటి దేశం అని రాయబడిన మత్తయి సువార్తలో, అదే మార్కు సువార్తలో కనుక చూసినట్లయితే అది గ్రీకు దేశస్తులు కొంతమంది ఉండేటువంటి ప్రదేశం అనగా రాయబడింది. అంటే అక్కడ ఒక ఇద్దరు నివసించగలిగేటువంటి ప్రాంతం, అంటే మిక్స్డ్ పాపులేషన్ ఉండేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. అయితే వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఆయన గురించి విన్నది అని వ్రాయబడింది. చాలాసార్లు మనము చాలా విషయాలు వింటూ ఉంటాం. విన్న వాటిని మనము ఎక్కువగా మరిచిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము కొన్ని విషయాలు దేవుని గురించి విని దానిని మనము పరిశోధించినచో లేదా దాని వైపుకు కనుక మనం నడిచినట్లయితే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ స్త్రీ యేసుక్రీస్తు వారి గురించి విన్నది. మరి మనం మాట్లాడుకున్నట్టుగా ఇది వేరే ప్రాంతము అనుకున్నాం, అన్యులు నివసించేటువంటి ప్రాంతము అనుకున్నాం. ఎన్ని గొప్ప అద్భుతాలు జరుగుంటాయి ఇంతకు మునుపు, అన్ని జరుగుంటే కానీ ఆ ప్రాంతానికి వెళ్ళదు. ఇప్పుడు ఒక న్యూస్ నెల్లూరు టౌన్లో నుంచి జరిగింది అనుకోండి, ఈడకి రావాలనుకోండి కొంచెం టైం పడుతుంది, అవునా? ఒక అరగంట పడుతుంది. అదే పాతకాలంలో అయితే మరుసటి రోజుకి కానీ మనకు తెలిసేటువంటిది కాదు. మరి యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు అంతకు ముందు ఎటువంటి అద్భుతాలు చేశాడు అంటే, ఈమెకు సంబంధించిన ఒక అద్భుతము చేశాడు, ఇంకా చాలా అద్భుతాలు కూడా చేశాడు. ఈమెకు సంబంధించిన ఒక అద్భుతం ఏం జరిగింది అంటే, అక్కడ ఎంతో మంది సేన అనేటువంటి దెయ్యాలన్నింటినీ కూడా ఆయన పందిలోకి వెళ్ళగొట్టాడు అనేటువంటిది కూడా ఒక గొప్ప. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ సమాధుల దగ్గర కూర్చుండేటువంటి వ్యక్తి, అంత భయంకరమైన వ్యక్తి గురించి మరి ఆ ప్రాంతం అంతా మాట్లాడుకుంటుండగా అటువంటి ప్రదేశంలో ఆ వ్యక్తికి జరిగిన అద్భుతం గురించి కూడా ఈమె విన్నది. అంతేకాదు ఇంకా చాలా అద్భుతాలు విన్నది. ఎటువంటి అద్భుతాలు విన్నది? 5,000 మంది పురుషులకు మరి స్త్రీలకు బిడ్డలకు అందరికీ రొట్టెలు ఆయన పంచి పెట్టాడు అని విన్నది. ఇంకా చాలా అద్భుతాలు, మరి చెప్పలేని అద్భుతాలు. కొన్ని దగ్గర యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల గురించి ఎక్కువగా వ్రాయలేక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా రాయబడిందంటే, ఆయనకి దగ్గరికి తీసుకొచ్చిన వారందరూ కూడా స్వస్థత పొందారు అన్నట్టుగా వ్రాయబడింది. ఆయన ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళాడో వారందరూ కూడా స్వస్థత పొందారు అన్నట్టుగా వ్రాయబడింది. ఇవన్నీ విన్నటువంటి ఈమెకు మనసులో ఒక ఆశ కలిగింది. మనసులో ఒక ఆశ ఎట్లా కలిగింది అంటే, ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. సరే, ఇప్పుడు అన్ని ఎలక్షన్లు అయిపోయాయి, ఓకే, ఈ ప్రాంతానికి గెలిచినటువంటి వ్యక్తి
బాగా గొప్ప మెజారిటీతో గెలిచాడు అనుకుందాం. ఈ ప్రాంతానికి వస్తున్నాడు అనుకుందాం. ఈ ప్రాంతానికి వస్తున్నాడని మీకు తెలిసింది. మీకు తెలిస్తే మీకు ఒక సమస్య ఉందనుకోండి. మీరు ఈ సమస్య కోసం మీరు చాలా దగ్గర తిరిగారు, చాలా దగ్గర వెతికారు, చాలా మంది దగ్గరికి వెళ్ళి సిఫార్సులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే మీరు ఈ వార్త ఎప్పుడైతే విన్నారో దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వస్తున్నాడు అని మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు? ఫస్ట్ మీరు ఆలోచన చేసేది ఏంటంటే ఈ వ్యక్తి ఇంతకు మునుపు మంచి ఏమన్నా చేశాడా లేదా అనేటువంటి దాని గురించి. మరి ఈమె విన్నది కదా, ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇన్ని అద్భుతాలు జరిగాయి, ఇంతమందిని స్వస్థపరిచాడు అని. వీటన్నిటినీ కూడా తన జ్ఞాపకం చేసుకోగానే ఎస్, ఇప్పుడు నాకు ఒక సమయం వచ్చింది. ఈ సమయాన్ని నేను వృధా పోనించుకోకుండా నేనేం చేయాలి, నేను వెళ్ళి ఆయన దగ్గర నేను నా కూతురి గురించి బ్రతిమిలాడాలి అనుకుంది. ఎప్పుడైతే తను అనుకుందో యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక చిన్న క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే తన గురించి తనను ఎవరికి తెలియకూడదని ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలనుకున్నటువంటి పరిస్థితి ఇది. మార్కు సువార్త కనుక మనం చదివినట్టయితే, మత్తయిలో ఆ విధంగా వ్రాయబడ్డది, కానీ మార్కు సువార్తలు కనుక మనం క్లియర్గా చదివినట్టయితే ఆయన కొంచెం ప్రైవసీ కోరాడు. నాకు కొంచెం వ్యక్తిగతంగా టైం కావాలి, ప్రైవసీ కావాలి, ఇంత ఆర్భాటం లేకుండా ఎవరు లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఈ స్త్రీ ఏం చేసింది? విన్నటువంటి స్త్రీ తాను యేసుక్రీస్తుని వెంబడించి ఏం చేస్తుందో ఒక్కసారి మనం ఆ మాట చదువుకుందామండి. 22వ వచనము, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఇక్కడ రెండు విషయాలు తను అంగీకరిస్తుంది. ఒకటి ప్రభువును అని అంగీకరిస్తుంది, అంటే నీవే ఈ లోకమును సృష్టించినటువంటి వాడవు. రెండవది దావీదు కుమారుడా అంటుంది. దావీదు కుమారుడా అని ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా చెప్పుకునేడానికి గల కారణం ఏంటంటే ఈయన మెస్సయ్య అని ఒప్పుకోవడము. ఈయన మెస్సయ్య అని ఒప్పుకోవడము. మెస్సయ్య ఎవరు? మనల్ని రక్షించేటువంటి దేవుడు అయించున్నాడు. సో ఈమె రెండు విషయాలు అంగీకరించింది. ఒకటి ఆయన ప్రభు, లార్డ్, అంటే నా మీద అధికారం కలిగిన వాడు అని. రెండవది ఈయన రక్షించగలిగిన వాడు, దావీదు కుమారుడా అని. ఇవి రెండు అంగీకరించి తన దగ్గర ఏం చెప్తుంది అంటే, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేసింది. బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మళ్ళా ఒకసారి నేను అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకుంటున్నాను. గొప్ప మెజారిటీతో గెలిచినటువంటి ఒక వ్యక్తి ఈ ప్రదేశానికి వస్తున్నాడు. ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు ఆ వ్యక్తిని కలవడం మీరు జరిగింది. కలిసి మీరు ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతే మీ యొక్క పరిస్థితి లేదా మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుందా? మీరు ఇమ్మీడియట్గా మీరు కుంగిపోతారు, అంతే కదా. ఇమ్మీడియట్గా ఏమవుతుంది? మన ఆలోచనలో నేను వచ్చిన పని ఇక జరగదులే అని నిరాశలోనికి వెళ్ళిపోతారు. ఎవరికైనా జరిగేటువంటిదే ఇది. మనం ఏదైనా ఒక మంచి, మన పిల్లగారు బాగా ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ పేపర్లో రిజల్ట్ రాలేదనుకోండి, రెండో పేపర్ వరకు కూడా చూడడానికంటే ముందే మనం ఏమనుకుంటామో నిరాశలోనికి వెళ్ళిపోతాం. ఈ నిరాశలోనికి వెళ్ళకుండా ఈ స్త్రీ అక్కడ ఏం చేస్తుందంటే గట్టిగా నిలబడుతూ ఉంటుంది. చాలాసార్లు మనము ప్రార్థన చేసిన వాటికి జవాబు రాకపోయినప్పటికీ కూడా మనము గట్టిగా నిలబడి కంటిన్యూస్ ప్రేయర్ అంటారు దాన్ని, అంటే ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేకాని మనం ప్రార్థన చేసాము, మరుసటి రోజుకి మనకు జవాబు రాలేదు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు కృంగిపోకూడదు. మన జీవితాల్లో మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. అలా ఇప్పుడు ఆమె విన్నటువంటి వర్తమానాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఆయన ముట్టితే స్వస్థత, ఇట్లా విరిచితే చేపలు, ఆ మొమెంటంలో జరిగిపోయింది. అంటే అదే క్షణాల్లో జరిగిపోయినటువంటి అద్భుతాలు. ఈయన కూడా ఏం ఆశించుండొచ్చు? నేను పోగానే ఆయనకి చెప్పగానే ఆయన ఏమంటాడు? అమ్మా ఇదిగో నీ కూతురు స్వస్థపరచబడద్ది అని అంటాడేమో. ఆ క్షణమే నా కూతురు విడిపించబడుతుంది అనుకుంది. కానీ అక్కడ అలా జరిగిందా? అలా జరగలేదు. చాలాసార్లు మనం అనుకున్నటువంటి ప్రార్థనలకు జవాబు వస్తాయేమో, కానీ మనం అనుకున్న రీతిగా ప్రార్థనలకు జవాబు రావు. అంటే మనము ఒక ఊహించుకుంటాం, ఈ విధంగానే జవాబు రావాలి,
ఈ విధంగానే జరగాలి అని. కానీ దేవుడు ఆ ప్రార్థనకు జవాబు చేయొచ్చేమో, కానీ ఆయన చేసేటువంటి ఆ రీతి ఏదైతే ఉందో అది నీకు తెలియపరచవచ్చు. ఆ రీతిని జరగనప్పుడు మనం ఏం చేస్తామో కృంగిపోతూ ఉంటాము. అయితే ఇక్కడ అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. సో మళ్ళా మనం అదే సీన్కి వద్దాం. ఇప్పుడు గెలిచినటువంటి ఒక వ్యక్తితో ఎవరు వచ్చినప్పుడు అలా వెనకాల కార్యకర్తలు అందరూ ఉంటారు కదా. ఈ కార్యకర్తలు అందరూ 24 గంటలు చేస్తుంటారు. అంటే వీళ్ళు శిష్యుల్లాగా అనుకుంటారు. ఈ శిష్యులకు తెలుసు యేసుక్రీస్తు వారు ఏం చేయగలరో ఏం చేయలేరో ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. అయితే వీళ్ళందరూ కూడా ఆయనకి ఏం చెప్తున్నారంటే, ఈమెను పంపించే ఈమె మనల్ని ఏం చేస్తుంది, వెంబడిస్తూ ఉంది. అంటే ఇది మనం గనక వాక్యంలో చదివితే ఒక వచనములాగా మనకు ఉంటుంది, కానీ నిజ జీవితంలో అది ఒకవేళ జరిగితే ఏ విధంగా జరిగి ఉండొచ్చు అంటే, ఒకవేళ ఇక్కడ నుంచి అనుకోండి, ఈ ప్రదేశం నుంచి ఒకవేళ మనకు 1 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ బంక్ ఉందనుకోండి, అంత దూరం వరకు నడుచుకొని వెళ్తూ ఉన్నాడు అనుకోండి. ఈమె ఒకసారి వెళ్ళి ఆయన అడగలేదు, ఒకసారి వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టలేదు. ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టిందంటే పక్కనుండే వాళ్ళకి విసుగొచ్చేసింది. ప్రతిసారి ఆమె అడుగుతున్నా కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, మౌనముగా ఉంటేనే వెళ్తూ ఉన్నాడు. అయితే ఈమె ఇక్కడ చేస్తున్నటువంటిది ఒకటి ఏంటంటే, ఆమె కేకలు వేస్తుందట. ఏం చేస్తుంది, కేకలు వేస్తుంది. మామూలుగా కేకలు ఎప్పుడు వేస్తాం, మనలో ఉన్న శక్తినంతా ఎప్పుడు పెడతామండి, ఎప్పుడన్నా మన మాట ఎవరన్నా విన్నప్పుడు మాత్రమే మనం అంత గట్టిగా మాట్లాడతాం. ఇంట్లో మన పక్కింట్లో అరుపులు ఎప్పుడు వినిపిస్తాయి, ఎవరో మాట వినట్లేదు, వాళ్ళ మాట చెల్లట్లేదు అన్నప్పుడు మాత్రమే వేస్తాం. తన శక్తిని అంతా కూడగట్టుకొని కేకలు వేస్తూ ఉన్నదంట. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళారు. 1/2 కిలోమీటర్ వరకు ఆమె అలాగే అడుగుతూ వెళ్తూ ఉంది, కేకలు వేస్తూనే ఉంది. ఆయన ఏమీ జవాబు ఇవ్వలేదు. ఇంకొక 100 మీటర్లు, ఇంకొక 100 మీటర్లు ఇలా వచ్చే ముందుకి తన శిష్యులకు ఏం జరిగింది, శిష్యులకు ఇబ్బంది కలిగింది. ఏమి ఇట్లా కేకలు వేస్తా ఉంది జనాలు. ఇప్పుడు పక్కన ఉండే వాళ్ళు చూసి ఆ శిష్యులు ఏమనుకుంటూ ఉన్నారు, అబ్బా మా నాయకుడు ఇన్ని చేయగలనే, మరి ఈయనేం పట్టించుకోవట్లేదు, ఈయనేమో కేకలు వేస్తా పోతా ఉంది, మన రెప్యుటేషన్ ఏమవుతుంది మన పరిస్థితి, జనాలు ఏమనుకుంటారు యేసుక్రీస్తు వారి గురించి, ఇన్ని మాటలు విన్నారే, ఇన్ని అద్భుతాలు విన్నారే, మరి ఏమనుకుంటారో అనేటువంటి దాని గురించి ఆలోచన చేసి తన శిష్యులందరూ కూడా ధైర్యం కట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి చెప్తున్నారు, చేసి ఆమె పంపించేది. ఆమె చాలా మనకు ఇబ్బంది పెడుతుంది. ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, ఆమె హింసిస్తుందో లేదు, ఆమె కేకలు వేసి తన బాధను తను వెలబుచ్చుకుంటూ ఉంది. ఈ విధంగా మనం దేవుని దగ్గర ఎప్పుడు కూడా నిరాశ పడకుండా దేవుని దగ్గర మన బాధను వ్యక్తపరచుకుంటూనే ఉండాలి. వ్యక్తపరచుకున్నటువంటి ఆ సమయంలో మనకు కొన్నిసార్లు నిరాశ రావచ్చు, నిస్పృహ రావచ్చు, కానీ మనము విశ్వాసంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఏ విధంగా అద్భుతం జరుగుతుందో ఈ ముందు వచ్చిన మనం కూర్చొని చూసుకుందాం. 24వ వచనంలో ఆయన ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అని అనేను. ఇది ఎట్లుందంటే, నేను ఈ వార్డుకి సంబంధించిన కాదమ్మా, ఈ వార్డులో నేను కౌన్సిలర్ని కాదు, లేకపోతే ఈ వార్డు మెంబర్ని కాదు, నేను పక్క వార్డు అన్నట్టుగా ఉంది. ఆయన వెంటనే మరి అక్కడ ఒక ఎందుకు యేసుక్రీస్తు అని ఈ మాట అన్నారు అంటే, ఆయన వచ్చినది, ప్రాణము పెట్టినది అందరి కోసం అయితే, ఆయన పరిచర్య మొదటిగా తన ప్రాణం పెట్టేంత వరకు జరిగించినటువంటి పరిచర్యలో ఎక్కువ కాలం ఎక్కువ శాతం ఎవరి కోసం జరిగించాడు, ఆయన ఇశ్రాయేలీయుల కొరకే జరిగించాడు. నశించిన దానిని వెతికి రక్షించడం కోసమే ఆయన వచ్చాడు. ఈ మాట అనగానే ఆమె ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయింటారు. అంతే కదా, ఎవరికైనా ఇప్పుడు మనకైనా అంతే కదా. ఏదో ఒక అర్జీ పట్టుకొని వెళ్తాం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి, అమ్మ ఇది నా డిపార్ట్మెంట్ కాదమ్మా అన్నాడు అనుకో, మన ఆశ అంతా ఏమైపోతుంది, అయిపోతుంది, కృంగిపోతాం.
నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన కూడా మనము చేయము. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనం కృంగిపోతాం. కానీ ఈ స్త్రీ అయితే కృంగిపోలేదు. ఈ స్త్రీ అయితే కృంగిపోలేదు, తనను విరమించుకొని కూడా లేదు. ఒకసారి చూద్దాం మనము 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇక్కడ మామూలుగా మన మనుషులు అయితే ఏం చేస్తామంటే, ఏం సార్ ఆడికి వెళ్ళమంటే ఏడకి రమ్మంటారు, ఏడకి పోమంటే ఆడే పోమంటారు, ఏం సార్ ఎక్కడ జరుగుతారు కరెక్ట్గా చెప్పండి సార్ అని అడుగుతాం. అంతేనా? మనమైతే మనుషులు అయితే అలాగే అడుగుతాం. ఈమె తనను తగ్గించుకుంటూ ఆయనకి మొరపెడతా ఉంది. అవి చేసి నాకు ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇంకా ఎక్కువగా ఆయన దగ్గర తనను తాను తగ్గించుకుంటూ వేడుకుంటూ ప్రాధేయపడడం చూసి యేసుక్రీస్తు వారు నెక్స్ట్ డైలాగ్ వదిలారు. ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పాడు? నేను వచ్చింది యూదుల వరకు మాత్రమే అన్నట్టుగా చెప్పాడు. అయితే రెండవ డైలాగ్లో ఏం చెప్పాడంటే చూడండి, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. చాలాసార్లు ఈ వచనాన్ని చూచినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. యేసుక్రీస్తు వారు ఎటువంటి కోరిక పోల్చారు? ఆ స్త్రీని లేదా ఉన్నటువంటి ప్రదేశాన్ని కానీ ఎటువంటి కోరిక పోల్చారు అని విభిన్నమైనటువంటి వర్షన్స్ మనం వింటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను తను ఏ విధంగా తీసుకుందో మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనకు అర్థం, ఏం చెప్పారో మనకు అర్థమవుతుంది. చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల పళ్ళ మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను వచ్చింది ఇజ్రాయేలీల జనుల కోసము, వారి రక్షణ కోసము, తప్పిపోయినటువంటి ఆ గొర్రెల కోసమే నేను వచ్చాను అని అంటూ ఉన్నాడు. అలా చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నా దగ్గర ఒక రొట్టె ఉంది అనుకోమ్మా, నేను ఆ రొట్టెని నా బిడ్డలకి ఇవ్వడానికి ఇష్టపడతాను. కానీ ఆ రొట్టెని చూసి ఆకలిగా ఉన్న నా బిడ్డలకి కాకుండా కుక్కలకు నేను వేయగలనా? ఆకలిగా ఉన్నటువంటి నా బిడ్డలకి కాకుండా కుక్కలకి నేను వేయగలనా? నిజమే కదా. చాలాసార్లు మనం ఏమైనా ఎవరమన్నా అలా చేస్తామో చేయం. మనం ఫస్ట్ మనం ఏం చేస్తామో మన బిడ్డలకు పెట్టాలని చూస్తాము. అయితే ఈ మాట విన్నప్పుడు తను ఏ మాత్రము పొంగకుండా, తను ఏ మాత్రము కూడా నిరసించుకోకుండా ఆమె గట్టిగా ఒక మాట పడుతుంది. ఏముందంటే, అయ్యా కరెక్టే, నీ బిడ్డలకే పెడతామన్నా, నీ బిడ్డలకే రొట్టెలు పెడతావు. అయితే నీ పిల్లలు తినేటప్పుడు కింద పడిపోతాయే కొన్ని మెతుకులు లేదా కొన్ని రొట్టె ముక్కలు, వాటిని మీ బిడ్డలే తీరుకొని తిన్నారు కదా, వాటిని ఎవరు ఒకవేళ కుక్కలు ఉంటే అక్కడ అవి తినొచ్చు కదా అని అనగానే యేసుక్రీస్తు వారు ఒక గొప్ప మాట చెప్పారు. ఆ మాటను మనం చదివి ముందు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియల్లోనే ఆ కుమార్తె స్వస్థత పొందెను. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఆమె ఏ విశ్వాసాన్ని కనపరిచింది? ఇక్కడ ఎటువంటి విశ్వాసాన్ని కనపరిచింది? నిజమే, నీ బిడ్డలకే నువ్వు పెడతావు, నీ బిడ్డలకే పెట్టాలని రూల్ అది. నీ బిడ్డలకే పెట్టకుండా ఇంట్లో ఉండే నీ కుక్కలకి కానీ వేటికి కూడా ఆహారం వెయ్యవు కదా, అది నీ ధర్మమే. కానీ నీ ధర్మం నువ్వు నిర్వర్తించేటప్పుడు ఒకవేళ నీ బిడ్డలు తింటున్నప్పుడు కింద పడిపోయిన వాటిని కనుక ఏరుకొని కనుక మేము తింటే అప్పుడు మాకు అర్హత, ఆ తినేదానికన్నా మాకు అర్హత ఉంది కదా అనగానే యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, అమ్మ నీ విశ్వాసం గొప్పది. ఆమె ఎంత గొప్ప విశ్వాసం పర్వాలంటే, నువ్వు పూర్తిగా ఆహారం ఇవ్వలేకపోవచ్చేమో కానీ ఆ పడిన ఆ 2 రొట్టె ముక్కలను తిన్నా కూడా మేము స్వస్థత పొందుకోగలము. పడిన 2 ముక్కలు కూడా పడితే మేము దాన్ని తింటే స్వస్థత పొందుకోగలము. అందుకు ఆయన చూచి, అమ్మ నీ విశ్వాసం గొప్పది అని చెప్పి, నీవు కోరుకున్నట్లే. విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, మనము కోరుకున్న దాన్ని నెరవేర్తిస్తుంది.
విశ్వాసము మరి ఏం చేస్తుంది, మనం కోరుకున్న దాన్ని నెరవేర్తింపచేస్తుంది. మనం చాలాసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఇంకా జరగకపోయినప్పటికీ అవి జరుగుతాయి అని నమ్మడమే విశ్వాసము. హెబ్రీ గ్రంథంలో మీరు అందరూ చాలాసార్లు చదువుకుంటారు. కనబడని వాటిని, ఇంకా చూడనటువంటి వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. మనకి ఇంకా జరగలేదు, మనకి ఇంకా కాలేదు, అయినప్పటికీ మనం ఏం చేస్తాము, ముందే ఆ విధంగా నమ్ముతాము, ఆ విధంగా ఊహించుకుంటాము. అలా ఆమె ఏదైతే ఊహించుకుందో, నేను వెళ్ళగానే ఆయన అడిగితే ఆయన అలా చెప్పంగానే నా బిడ్డ స్వస్థపడుతుందని ఊహించుకుందో అది అక్కడ జరిగింది. అలా జరిగినప్పుడు ఆ క్షణమునే ఆ బిడ్డ స్వస్థ పొందినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. చాలాసార్లు మనం విశ్వాసంలో కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసి ఒక రోజు 2 రోజులు జవాబు రాలేదంటే మనం ఏం చేస్తాము, విసిగిపోతాము, ప్రార్థనను ఆపేస్తాము. మొదటి రోజు చేసినంత బలముగా ప్రార్థన చేయలేము. కానీ ఇక్కడ చూస్తే ఈ స్త్రీ ఆమె కేకలు వేసుకుంటూనే పోతూ ఉంది. ఎంతవరకు వేసుకుంటూ పోయిందంటే ఆయన తిరిగి జవాబు ఇచ్చేంత వరకు కూడా ఆమె కేకలు వేసుకుంటూనే పోయింది. మనం చూస్తున్నటువంటి ఈ లైట్ ఏదైతే ఉందో దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన ఒక అమెరికాలో పుట్టినటువంటి ఒక శాస్త్రవేత్త. ఈయన చాలా కనుక్కున్నాడు, కానీ ఆయన కనుక్కున్న వాటిలలో ఒక గొప్పది లైట్. అందుకని ఆ లైట్ యొక్క విలువ తెలిసి చాలా మంది ఆయన్ని ఆ యొక్క కనుగొన్న విషయం పైనే ఆయన ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈయన ఆ లైట్ని కనుక్కోవడానికి ఆయన చాలాసార్లు ప్రయత్నం చేశాడట. సుమారుగా 100 సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయాడట. సుమారుగా 100 సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయాడట. మరి ఆయన తర్వాత దాన్ని కనుగొన్న తర్వాత ఆయనకి అవార్డు ఇచ్చేటప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నకు, మరి మీరు ఎలా కనుక్కున్నారు ఏంటి అంటే, మీరు చాలాసార్లు ఓడిపోయారు కదా అంటే, అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను 100 సార్లు ఓడిపోలేదు, ఈ 100 సార్లు ఏ విధంగా తప్పు చేయకూడదో, కరెక్ట్గా ఎలా చేయగలగాలో నేర్చుకున్నాను అని చెప్పాడు. ఆ విధంగా కూడా మనం ప్రతిసారి మన ప్రార్థన జవాబు రానప్పుడు మనం ఎప్పుడు కూడా ఊహించాల్సింది, లేదా మనకు ధైర్యం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు ప్రార్థన వినలేదు అని కాదు, దేవుడు ప్రార్థన వినలేదు అనేది కాదు. అతను ఏ విధంగా అయితే థామస్ ఆల్వా ఎడిసన్ దాన్ని కనుగొనేంత వరకు పట్టు విడువక ఏ మాత్రము మరి వెనకడుగు వేయకుండా, ఈరోజు అయిపోయింది, ఈ నెల అయిపోయింది, పోయింది కదా అనుకొని వదిలేదు. మళ్ళీ నెక్స్ట్ నెల ప్రయత్నం చేశాడు, వచ్చే నెల ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఎంతవరకు చేశాడు అంటే, చివరిగా తన గమ్యము చేరేంత వరకు. తన గమ్యం ఏంటి? ఆ లైట్ని ఎలాగన్నా కనుగొనాలి. ఆ గమ్యము చేరేంత వరకు అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మన ప్రార్థనలు కూడా చాలాసార్లు ఆ విధంగానే ఉండాలి. ఈ స్త్రీ ఏ విధంగా అయితే ఆయన తిరిగి జవాబు ఇచ్చేంత వరకు ఆమె కేకలు వేస్తూనే ఉందో, తనను ఇబ్బంది పెడుతూనే ఉందో, ఆ విధంగా మనము ప్రార్థన చేయాలి. దీన్ని మనము ఎడతెగని ప్రార్థన అంటారు. మన ప్రార్థనకి జవాబు తప్పకుండా వస్తుంది. అయితే అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చేస్తాడా? అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడా? అన్ని ప్రార్థనలకు ఒకవేళ దేవుడు జవాబే ఇచ్చేటట్టయితే, మన ప్రార్థనలో మనం ఒక మాట ఎక్కువ తరచూ వాడుతుంటాం, ప్రభువా నీ చిత్తమైతే, ఈ ప్రార్థనకు జవాబు తెచ్చి, లేదా ఈ చిత్తమైతే దీన్ని జరిగించు, నీ చిత్తమైతే నా బిడ్డలు. అయితే ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు నా బిడ్డ ఉందనుకోండి, నా బిడ్డ ఇప్పుడు ఒక ఫస్ట్ క్లాస్కి వెళ్తూ ఉంటాను. నా బిడ్డకి ఏదైనా కావాలన్నప్పుడు, లేదా స్కూల్లో ఒక బాక్స్ కొనిమన్నారు, ఒక జామెట్రీ బాక్స్, ఒక పెన్, పెన్సిల్ కొనిమన్నారు అనుకోండి. వచ్చి నన్ను అడుగుతుంది, ఏమని అడుగుతుంది? మోకాళ్ళు వేసి, అయ్యా నీ చిత్తం అయితే నాకు ఒక జామెట్రీ బాక్స్ కొని, నీ చిత్తం అయితే ఒక పెన్ను కొని అని అడుగుతుందా? అడగదు కదా. ఏమని అడుగుతుంది? నాకు పెళ్లి కావాలా, నాకు బాక్స్ కావాలా అని ధైర్యంగా వచ్చి అడుగుతాను. ఇప్పుడు అదే ఒక కార్ కావాలని నా 1వ క్లాస్ పిల్లలు వచ్చి అడుగుతుందా? అప్పుడు ఏమంటుంది, డాడీ నాకు ఒక కారు కొనిస్తే బాగుంటుంది, డౌట్ఫుల్గా అడుగుతారు. అవునా కదా?
ఇదే మనము దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చేసేది ఏంటంటే నీ చిత్తం అయితే జరిగించు అంటే ఆయన చిత్తం ఆడుంది ఈడు ఇంట్లోనే ఉంది కదా ఆయన చిత్తం. ఇది దీంట్లో కాకుండా ఆయన చిత్తం వేరే ఎక్కడ కూడా చెప్పబడలేదు, రాయబడలేదు. కనుక దీన్ని మనం చదవకుండా, దీన్ని మనము అధ్యయనం చేయకుండా మనము కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన చిత్తములో ఉందా లేదా అనేటువంటి విషయం మనకు తెలియదు. మనము ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాలను దేంట్లో కనుగొనగలము? కేవలం వాక్యంలో మాత్రమే కనుగొనగలము. ఆమె ఎలాగైతే యేసుక్రీస్తు గారి గురించి విన్న తర్వాత విశ్వాసం వచ్చిందో, మీరు వాక్యం చదువుతూ ఉండగా మీకు విశ్వాసం వస్తుంది. అప్పుడు ఆయన చిత్తానుసారంగా అడగడం మీరు మొదలు పెడతారు. అంతేకాని మనకి ఏది కావాలంటే అది ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ప్రభువా నీ చిత్తం అయితే, ప్రభువా నీ చిత్తం అయితే అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మొదటిగా ఆయన చిత్తం ఏంటో మనము తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఎప్పుడు కూడా మన వ్యక్తిగత సమస్యలకైనా దేనికైనా కూడా ఆయన చేసేది ఎప్పుడంటే కూడా నీవు ఆశీర్వదించబడితే నీ చుట్టూ ఉండేటువంటి 10 మంది ఆశీర్వదించబడే విధంగానే ఉంటుంది తప్ప స్వార్థంగా ఒక వ్యక్తిని ఆశీర్వదించేటువంటి దేవుడు కాడు. ఒకవేళ నీకు కారు ఇచ్చినా, ఒకవేళ నీకు ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒకవేళ నీ వివాహం జరిగినా, నీకు బిడ్డలు పుట్టిన ఏ విషయంలో అయినా సరే అది నలుగురికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది తప్ప అది నువ్వు వ్యక్తిగతంగా గర్వపరిచేదానికి మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చేయడు. కాబట్టి ఆ విషయాలన్నీ మనం ఎలా తెలుసుకోగలమంటే వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే తెలుసుకోగలగాలి. సో రోజు కనీసం కొద్ది సమయమైన ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి కనుక మనం వెచ్చించినట్లయితే అప్పుడు మనము ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేస్తాము. సో మనందరం కళ్ళు మూసుకుందాము. చాలాసార్లు మనము చాలా విషయాల గురించి ప్రార్థన చేస్తుంటాం, మర్చిపోయి ఉంటాం. చాలాసార్లు కొన్నిసార్లు అయితే కన్నీటి ప్రార్థన చేసి ఉంటాము, కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేసి ఉంటాము. అయితే ఏ ప్రార్థన చేసినప్పటికీ అది ఆయన చిత్తంలో ఉందా లేదా అని మనం తెలుసుకోకుండా కనుక మనము ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు మనకు జవాబు రాదు. మనం ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోగలమో అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను. ఆయన వాక్యాన్ని చదవగలిగితే తప్ప ఆయన చిత్తం ఎక్కడ కూడా లేదు. దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు అని అనేక సార్లు మనం పర్యాలు మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కానీ ఆయన ఆల్రెడీ మాట్లాడిన మాటనే మనం వినకపోతే ఆయన ఇంకేం మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కొంచెం సమయమైన మనం వాక్యాన్ని చదవగలిగితే ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అప్పుడు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. అప్పుడు మనము ప్రార్థన చేస్తాం. అప్పుడు మనకు విశ్వాసము అధికమవుతుంది. అంతేకాని ఊరికైనా మనం ప్రార్థన చేసేసి దేవా ఇది జరిగించు, ఇది చిత్తంలో ఉంటే జరిగించు అంటే జరగదు. ఈ స్త్రీ తనకున్నటువంటి సమస్యను ఎత్తుకొని ఒక దగ్గర మొరపెట్టలేదు. 10 అడుగులు వేసిన తర్వాత మళ్ళా అడిగింది, 10 అడుగులు వేసిన తర్వాత మళ్ళా అడిగింది, 10 అడుగులు వేసిన తర్వాత మళ్ళా అడిగింది. ఎంతగా అడిగిందంటే, ఎంతగా కేకలు వేసిందంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా మరి ప్రభు పంపించే, ఆమె చాలా విసిగిస్తుంది, మనల్ని జనాలు చూస్తూ ఉన్నారు, నువ్వేదన్నా చేయి లేదా ఆమెను పంపించేయి అంటూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నేను నశించిపోయినటువంటి ఇజ్రాయేలీయుల కోసమే వచ్చి ఉన్నానని అన్నప్పుడు ఆ స్త్రీ విశ్వాసం అంతా కూడగొట్టుకొని మరి ఒకసారి అడుగుతుంది, అయ్యా నాకు ఏదైనా సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఒక దినాన ప్రార్థన జవాబు రాకపోయినా, ఒక వారం రాకపోయినా, ఒక నెల రాకపోయినా మనము ఎప్పుడైతే ప్రభువా నాకు సహాయం చేయి అని ఆయన గట్టిగా పట్టుకుంటామో ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు అంటున్నాడు. ఆమె ఏదైతే ఊహించిందో, ఏదైతే జరుగుతుందని ఆశించిందో అది ఆ విధంగా తన బిడ్డలో జరగడం చూడగలిగింది. దానికి కావాల్సిందంతా కూడా ఓర్పు, ఎడతెగని ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని మనం అందరం కూడా ఒక నిమిషం ఏ విషయాలైతే మీ జీవితాల్లో ఎంతవరకు మీరు జరగలేదనుకున్నారో వాటి గురించి ఇది మరొక్కసారి విశ్వాసంతో అయ్యా నాకు సహాయం చేయాలని అడుగుతాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అడిగినప్పుడు
ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన ఆమెను ఏమాత్రమో త్రోసివేయలేదు. ఆమె నిలకడగా నిలబడింది, మొరపెట్టింది, ప్రార్థనకు జవాబు పొందింది. ఆ విధంగా మనమందరం కూడా పొందుకుందాం. మహాపరిశుద్ధుల ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో గడపడానికి మీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను మరొకసారి మీ వాక్యంలో తండ్రి అయినా ప్రభా, ఈ కనాను స్త్రీ తండ్రి తన కుమార్తె యొక్క ఆయన ఇబ్బందులు మరి దెయ్యం పట్టి ఎంతో హింసించబడుతున్నటువంటి ఇబ్బందులు, కేకలు వేస్తున్నటువంటి ఇబ్బందులు నాయన ప్రభా, మరి మీ దగ్గరికి వచ్చి మీకు మొరపెట్టినప్పుడు నాయన ప్రభా, మరి ఏ విధంగా అయితే తండ్రి నాయన ప్రభా మీరు కనికరం చూపించిన అమ్మ మీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నట్లు జరుగును దాకా అన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే మొరపెట్టుచున్నారో వారి జీవిత సమస్యల గురించి కానీ, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, వారికి అనేక సంవత్సరాలుగా జరగనటువంటి వాటి గురించి కానీ, అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి వారిని తేరి చూడమని వేడుకుంటున్నాం తండ్రి. దావీదు కుమారుడా, అయ్యా యేసయ్యా ఒక్కసారి తేరి చూడండి. వారు ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటకు తీసుకురండి. వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురండి. వారు మీ వాక్యంలో సమయాన్ని వెచ్చించడానికి నాయన ప్రభా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వారు నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నీ వాక్యాన్ని తండ్రి నాయన ప్రభా విన్నప్పుడు ఏ విధంగా అయితే తండ్రి నాయన నీ గురించి తెలుస్తుందో, తెలిసినప్పుడు ఏ విధంగా అయితే వారు తండ్రి నాయన ప్రభా బహుధైర్యంతో నీ సన్నిధిలో ప్రార్థన చేసి నాయన ప్రభా వాటికి జవాబు పొందగలరో ఆ విధంగా వారు నాయన ముందుకు నడిపించమని వేడుకుంటున్నారు తండ్రి. ప్రత్యేకంగా తండ్రి నాయన ఈ దినాన రాలేకపోయినటువంటి వారందరూ కూడా తండ్రి నాయన ప్రభా మరి ఏ కారణాల చేత రాలేకపోయారో, ఏ ఇబ్బందుల చేత రాలేకపోయారో వారందరూ ఇబ్బందులు మీకు తెలుసు తండ్రి. వారికి సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. ప్రత్యేకంగా ఈ సంఘం తండ్రి నాయన ప్రభా దినదిన అభివృద్ధి చెందుతూ తండ్రి నాయన ఈ స్థలంలో ప్రత్యేకంగా ఒక తండ్రి నాయన ప్రభా ఒక వెలుగు స్తంభము వల్లే తండ్రి నాయన ఉండడానికి సహాయం చేయండి. ఈ వెలుగు కింద తండ్రి నాయన ప్రభా అనేక మంది తండ్రి నాయన ప్రభా వారి యొక్క తండ్రి నాయన జీవిత సమస్యల కొరకు పరిష్కారం తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ సంఘం ఒక పవర్ హౌస్గా నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఇక్కడికి ఎవరైతే అడుగు పెడతారో అస్వస్థత ఉన్న ప్రతి ఒక్కరూ స్వస్థత అందుకోవడానికి కృప చూపించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా నైనా ప్రభా ఈ ప్రాంతంలో తండ్రి నైనా ప్రభా ఈ సంఘము గురించి తండ్రి నైనా ప్రభా ఒక గొప్ప పవర్ హౌస్గా చెప్పబడ్డానికి మీరు కృప చూపించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి నైనా ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనం ఎవరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘ సభ్యులందరికీ కూడా తండ్రి నైనా మీరు తోడుగా ఉండి వారి ప్రతి అవసరత తీర్చి వారిని ప్రతి దినము యేసు క్రీస్తు వారిలో నాయన ప్రభా నిలబెట్టమని, వారు ఎదగడానికి సహాయం చేయమని నాయన ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మీకే వందనాలు చెల్లించుకుంటాను. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి.